సప్తగిరి, అరుణ్ పవార్, సర్కార్ ఎక్స్ప్రెస్ కాదుగా? ఏంది బొడెబ్బా? ఏందన్నారు? బొడెబ్బా ఏం తాగి వచ్చావు ఏంది నువ్వు వర్షం గల? అక్కడైతే నువ్వు ఎస్ఐ, నువ్వు చెప్పినట్టు వింటావు. ఇక్కడ యాంకర్ని ఏ ఎక్స్ప్రెస్ నాకు తెలియట్లా, నాకు బైర్లు గమ్ముతుంది. కాదు యాంకర్ అయినా ఒక డైరెక్టర్ చెప్పినట్టు వినాలి ఏమో కదా. ఎక్స్ప్రెస్ మీరన్నా చెప్పండి. ఏంటి ఏమనుకున్నారు? మన రైలు ఎలా పరిగెత్తుంది మీ ఊరు నుంచి? సప్తగిరి ఎక్స్ప్రెస్. మీ నోటితో వినాలి. సప్తగిరి ఎక్స్ప్రెస్. అది సక్సెస్. నాకు ఒక ప్రకృతి సూత్రం తెలుసు. ఏంటంటే ఒక ఘర్షణ తర్వాత ఒక నిజాయితీగా నిబద్ధతతో ఒక ఘర్షణ జరిగితే మనుషుల్లో దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటది. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు అయినా సరే ఖచ్చితంగా ఉండాలి. అది నిబద్ధత, అంతరాత్మ సాక్షిగా సప్తగిరి ఎక్స్ప్రెస్ లో జరిగిందని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఇది 100% వాస్తవం అన్న. నువ్వు మాట్లాడిన మాట ఒక నిబద్ధతతో కూడుకున్న ఘర్షణ, ఒక అంతరాత్మ సాక్షిగా ఆత్మ పరిశీలన చేసుకుని పట్టుదలతో సక్సెస్ కొట్టాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సక్సెస్ కొట్టాలి. నేను హీరో అవ్వడం ఇంపార్టెంట్ కాదు. హీరో అవ్వడం ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం ఒక కొత్త ప్రొడ్యూసర్ని నేను ఇండస్ట్రీకి తీసుకొచ్చాను. ఆయన ఈ ఇండస్ట్రీ గురించి గొప్పగా చెప్పుకోవాలి, ఈ ఇండస్ట్రీలో గొప్ప సక్సెస్ పొందాలి. నేను ఒక ప్రొడ్యూసర్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఆయన్ని సంతోషంగా పెట్టి ఆయనకు ఒక పెద్ద సక్సెస్ ఇస్తే నేను ఏ స్థాయికి వెళ్తానో నాకు 100% తెలుసు. దానికోసమే నిజాయితీగా నీతితో 100% ఇలా పనిచేశాను. ఈరోజు నాకు ప్రేక్షకులు నిజంగా దేవుళ్ళ నాకు ఆశీర్వదించి నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్, మేమంతా మా క్రూ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇదే నిజాయితీతో, ఇదే నిబద్ధతతో, ఇదే నడవడికతో మున్ముందు కూడా నడుస్తానని మీడియా ముఖంగా చెప్తున్నాను. ఫస్ట్ శాంతి థియేటర్ లో ఫస్ట్ షో మనం అందరం చూసిన తర్వాత అప్పుడు నీకు ఫోన్ చేసి చెప్పాను, అమ్మని ఏంట్రా బాబు ఇంత తీసేసాడు అసలు. ఫస్ట్ సీను అది పరశురాముడు చూస్తే అప్పుడు దాకా నేను చూసిన డైమెన్షన్ వేరు. ఈ డైమెన్షన్ చూడగల ఇంత ఇదంతా ఇతంలో ఆ తర్వాత కొన్ని షాట్లు కొన్ని సీన్లు చూస్తుంటే మైండ్ పోయింది. నిజంగా చాలా అంటే ఈ రోజున నేను ఇంకో విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కష్టంతో పైకి వచ్చిన వాళ్ళే. నాకు తమిళ్లో కొందరు హీరోలు ఉన్నారు. నేను చేసిన విశారణలో కొందరు, దినేష్ నీ క్యారెక్టర్ చేసిన త్రిడన్ పోలీసులో చేసిన వాళ్ళు. విశారణ ఈ సినిమాలో దాదాపు 20 రోజులు కొట్టించుకున్నారు వాళ్ళు. ఎంత కష్టపడ్డారో తెలిసిన ఆ ఎమోషన్స్ రావడానికి, వాటి ఇది రావడానికి నిజంగా కొట్టించుకోవడం అంటే కొట్టించడం కూడా ఆ ఫీల్ రావడం కోసం దెబ్బ తగిలింది కొన్ని సందర్భాల్లో, కొన్ని సీన్లు. అవి చూసిన తర్వాత నీకు ఒక సీన్ లో ఒక చోట నేను కాల్చేటప్పుడు ఒక చోట నువ్వు వచ్చేసి అన్న నువ్వు ఇటుపో నువ్వు ఇటుపో అంతలో పరిగెత్తుకుంటూ వస్తాడు, పొడి చేస్తాడు. ఇలానే కదా సార్ మా నాన్న మీరు చంపారు, అప్పుడు దాకా చేసావు వేరియేషన్. అదొకటే కాదు, మీ నాన్న క్యారెక్టర్ మన శివప్రసాద్ గారు చేసినప్పుడు ఆయన దగ్గర ఆయన ఏంది నాకు ఈ కర్మ, ఏంది ఎట్లాంటి కొడుకుని అని చెప్పి ఆవిడతో మాట్లాడదంటే నాన్న కూర్చోండి అని ఆ డైలాగ్ చెప్పేవే, అది పెట్టుకోవాలని ఎట్లా అనిపించింది అన్న? ఏ లేదన్న, ఇది నిజంగా నా ఒరిజినల్ లైఫ్ నుంచి వచ్చిన సీనే ఇది. నాకేమో నా సొంతంగా బతకాలని ఇష్టం, నా సొంత అభిప్రాయాలతో బతకాలని ఇష్టం. మా నాన్నకేమో 100% ఏదో డాక్టరు, ఇంజనీరు, అందుకే నా లైఫ్ సంబంధించిన ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. అలా అవ్వడం ఇంట్రెస్ట్. వాళ్ళున్న పరిధి ప్రకారం అలా ఆలోచిస్తారు. బట్ నేను అలా బతకలేను, నాకు ఫ్రీడమ్ కావాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, 100% సక్సెస్ అవుతాను నా నమ్మకం. నేను ఏదైతే ఆలోచిస్తానో అది మా నాన్నకి నమ్మకం లేదు, మా నాన్న ఏదైతే ఆలోచిస్తాడో అది నాకు ఇష్టం లేదు. సో ఈ సినిమాకి ఇంకో విషయం ఏంటంటే ఇంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఇది రెగ్యులర్ స్టోరీయే. నేను కొత్త స్టోరీ చెప్పలా, కొత్త సీన్లు చెప్పలేదు, రెగ్యులర్ స్టోరీయే. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగేటువంటి స్టోరీ మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యారు అంతే. నేను కొత్తగా చెప్పేశాను, కొత్త సీన్లు వేసాను, కొత్త స్క్రీన్ ప్లే రాసాను, అసలు ఇలా ఎప్పుడు చెప్పుకోండి నేను. ఎందుకంటే రెగ్యులర్ కథ, రెగ్యులర్ స్టోరీ, రెగ్యులర్ స్క్రీన్ ప్లే, కాకపోతే ఆ హ్యూమన్ ఎమోషన్స్ పట్టుకున్నాయి. ఆ హ్యూమన్ ఎమోషన్స్ ఎలా పట్టుకున్నాయి అంటే ప్రతి ఇంట్లో జరిగేటువంటి ఒక సీన్ని మళ్ళీ వాళ్ళ తెరపని చూసుకునేసరికి ఒకసారిగా వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. అదే సినిమా. నాన్నగారు ఫోన్ చేశారా? మా నాన్నగారు ముందే చెప్పారు మీకు, ప్రేమ కథా చిత్రంగా బ్లాక్లో టికెట్లు కొని సినిమాలు టికెట్లు దొరకకుండా అందరూ వెళ్ళిపోతుంటే వాళ్ళు టికెట్లు పంచేవాడు. నా కొడుకు సినిమా చూడండి, మా అబ్బాయి సినిమా చూడండి అని. ఇంకా ఈ సినిమాకి థియేటర్లే బుక్ చేస్తున్నాడు.
గిరి చెప్పినట్టుగా అది ఆ సీన్ ఎందుకు పెట్టాలనిపించింది అన్నారు కదా, పరశురాముడు సీన్. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో చాలా మంది ఖాళీ కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఏదైనా ఎవడన్నా ఆడిషన్కి వెళ్ళినప్పుడు కానీ కుర్రోళ్ళందరూ అదే డైలాగ్ చెప్తారు, ఏమంటివి ఏమంటే పెద్ద ఆయన ఇమిటేట్ చేస్తారు. కానీ ఇక్కడ తేడా ఏంటంటే మనోడు బాడీ లాంగ్వేజ్ చేసుకున్నాడు. అది 100% అంటే ఈ విషయం నేను ఆ డైలాగ్ నేను అనుకున్న రోజునే 100% నా వాయిస్తో ఆ మహానుభావులాగా నేను చేయలేను. చేస్తే అది మిమిక్రీ. ఒకవేళ దాన్ని ట్రై చేస్తే అంటే నవ్వులు పాలైపోతాను. ఆ సీన్కి ఆ ఎమోషన్కి అది 100%. నేను ఆ సీన్ రాసుకున్నప్పుడే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయండి 100%. నేను మళ్ళీ చెప్తున్నా, నాది రెగ్యులర్ స్టోరీ, రెగ్యులర్ స్క్రీన్ ప్లే, ప్రతి ఇంట్లో జరిగే సీన్ని నేను మళ్ళీ పెట్టాను. ఆ సీన్లకి అందరూ కనెక్ట్ అయ్యారు. ఇది నేను ఎప్పుడైనా ఓపెన్గా చెప్తాను. బట్ ఆ సీన్ రాసుకున్నప్పుడు మాత్రం నేను 100% నేను ఫీల్ అయ్యానండి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు సినిమాని. ఇప్పుడు అదే చూస్తున్నారంటే ఇంట్లో జరిగే విశేషాలు కదా. ఒక మధ్యతరగతి కుటుంబంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే నిజంగా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈరోజు థియేటర్ల దగ్గర మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. నాకు ప్రేమ కథ చిత్రంలో ఉన్న సప్తగిరిని చూడడానికి పిల్లలు ఉన్నారు, సప్తగిరి సెంటిమెంట్ బాగా చేశారా అని చూడడానికి లేడీస్ ఉన్నారు. అందుకని అందరు ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఫ్యామిలీస్ చూస్తున్నారండి. నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి, నేను కూడా గిరి అలా చూపించినట్టు మేము కూడా మా నాన్నకు చెప్పాలనుకుంటున్నా, అలా మాట్లాడాలనుకున్నా తెగించి అన్న ఫోన్స్ కూడా వచ్చినాయి. మీకు ఇందాక కూడా అన్నారు ఈ సీన్స్ పర్టికులర్గా గిరి ఎందుకు ఇలా ప్లాన్ చేసుకున్నాడు, ఎందుకు ఇది ప్లాన్ చేసుకున్నాడు అనుకున్నారు. మీరు నాకు అన్నారు ఒక కామెడీ ఇమేజ్ ఉన్న వ్యక్తి సడన్గా మెల్లిగా వేరియేషన్ చూపితే బాగోద్దు, ముందు ఈ క్యారెక్టర్ ఎక్కాలి జనాల్లో. ఒక ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ ముందు జనాలకు ఎక్కితే ఆ రేంజ్ని పట్టుకొని సినిమాని చూస్తారు. సో అలా పరశురాముడు సీన్ రాసుకున్నాం. అతను చూసాం, ఏంటి ఇలా రిలీజ్ చేస్తున్న డైలాగులు అలా అలా ఆ స్కేల్ ఎలా అయితే పెరిగిందో అలా స్టోరీలోకి వెళ్ళాం మెల్లిగా. సో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి జనాల్లో వాళ్ళకి నచ్చినట్టుగా రాసి వాళ్ళ అభిమానం తగ్గట్టుగా చేసుకున్న సీన్స్ ఇవన్నీ. అలా సినిమా సక్సెస్ అయిందండి మొత్తం. అందుకే కథలో ఆ సీన్స్ అన్ని ఇన్వాల్వ్ అయిపోయినాయి, కరెక్ట్గా కూర్చున్నాయి. టోటల్గా టీం వర్క్ అండ్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంతేనా, ఆయన దీవెనలు. పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, ప్రొడ్యూసర్ గారిని అడిగి నేను ఈ షో ఎంచుకుని చూడాలనిపిస్తుంది నాకు. దానికంటే అదృష్టం ఏముంటుందండి, అంతకంటే భలే కొట్టేసావు అది మాత్రం. అంతకంటే మాట అంటే మళ్ళీ కళ్యాణ్ గారు ఈ సినిమా ట్రైలర్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, సప్తగిరి నేను ఇంతకుముందు ఎప్పుడు చూడనట్లు విధంగా కనపడుతున్నాడు, ఇందులో 100% పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఇది పెద్ద సక్సెస్ అని మాకు ఆడియో ఫంక్షన్ రిలీజ్ రోజే మాకు చెప్పేశారండి. అంటే ఆయన ఎంత ముందు ఆలోచిస్తున్నాడో, ఆయన బ్రెయిన్ పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంది, ఒక గెస్ ఎలా ఉంది అనేది 100% ఆ రోజు చెప్పడంతో ఆ రోజు నుంచి మా ఆఫీసు, నా బాడీ, మేమంతా ఒక పవనిజం అనే ఒక ఆరాలో బతుకుతున్నాం. మా చుట్టూ పవనిజం ఉంటుంది, ఆ మధ్య ఆరాలో మేము బతుకుతున్నాం. ఇంకొక గొప్ప కాల్ నాకు ఇండస్ట్రీ నుంచి మా గురువు గారు బ్రహ్మానందం గారు, రే సప్తగిరి గురుగారు 5 చోట్ల కనుక్కున్నాను రా, బ్రహ్మాండంగా ఉంది సినిమా అన్నారు. థ్యాంక్ యూ గురుగారు. ఫస్ట్ ఫోన్ మీదే వచ్చింది. నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని కొండ దిగిన వెంటనే ఫస్ట్ కాల్ బ్రహ్మానందం గారే ఫోన్ చేశారు. తీశాను, మాట్లాడాను. ఒక విషయం రా సప్తగిరి, సినిమాకి బ్రహ్మాండమైన పాజిటివ్ టాక్ ఉంది, చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, నేను 5 చోట్ల కనుక్కొని నీకు ఫోన్ చేశాను, సప్తగిరి సినిమా బాగలేదంటే మధ్యాహ్నానికి తీసేస్తారు రోయ్ అన్నాడు. బాగా మధ్యాహ్నానికి పీక్ అవతల పారేస్తారా, అది నో డౌట్ అది. బట్ నువ్వు నిలబడ్డావు, షోకి నీ కలెక్షన్లు పెరిగాయి. బట్ నాకు ఇంకో వ్యక్తి ఫోన్ చేసి, గురుగారు ఎలా ఉంది సినిమా అంటే ఆయన ఒకటే విషయం చెప్పారు, అరే నీ సినిమా గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నేను బెడ్రూమ్లో పడుకుందామని వెళ్ళాను, బెడ్రూమ్ లోపలికి వెళ్ళాను, అలా పడుకున్నాను, సడన్గా పూలు వచ్చిందిరా. నా రియాక్షన్ ఏంటి? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మా ఇంట్లో బెడ్రూమ్లో పూలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు. అలా సప్తగిరి అనేవాడు ఒక కమెడియన్, వాడిని కామెడీ చూడడానికి మేము లోపలికి వెళ్ళాం థియేటర్కి. సడన్గా ఆడు ఇన్ని వేరియేషన్లో పుల్లా కనపడ్డాడు మాకు. ఒక పరశురాముడు కనపడ్డాడు, ఒక ఇది కనపడ్డాడు, సెంటిమెంట్ చేశాడు, ఇచ్చేసాడు, ఎక్కడ కూడా బోర్ కొట్టించదు, ప్రతి చోట మమ్మల్ని మెప్పిస్తున్నాడు. అంటే వాడు ఒక పులిలా కనపడ్డాడు మాకు. దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, ఒక 1 డే పడుతుంది. ఫస్ట్ నిన్ను ఆ సప్తగిరి కమెడియన్ సప్తగిరి అనేది మార్చి ఒక ఫుల్ పేజ్గా ఇన్ని వేరియేషన్ చేయగలిగిన సప్తగిరికి ట్రాన్స్ఫర్ అవడానికి ఒక 4-5 షోలు పడతాయి. అప్పుడు నువ్వు ఇంకా మరింత స్థాయికి వెళ్తావు. నాకు ఎన్ని నచ్చినాయి తెలుసా? ఇంకో విషయం, చైన్ స్నాచింగ్ అనేటువంటిది ఎంత భయంకరమైంది, దానివల్ల ఎంతమంది
ఏంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, లాగేస్తుంటారు. లాగేసిన వాళ్ళు చైన్ తీసుకుని వెళ్ళిపోతారండి. దాని తర్వాత జరిగిన నష్టం ఎవరికి తెలియదు. కాదు, ఇది నేను అనుభవించు నేను చూసిన రియల్గా నేను ఒకరోజు షూటింగ్ నుంచి వస్తున్నాను, చోట ఒక కాఫీ తాగుతున్నాను, చాలా బ్రహ్మాండంగా ఉంటే మా ముందర వాస్తవంగా ఒక చైన్ స్నాచింగ్ జరిగిందండి. నాకు ఇంత 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 లెంత్ చైన్ స్నాచింగ్ జరిగింది. దాదాపు ఒక 60 ఏళ్ళ ముసలావిడ ఆమె బైక్ నుంచి లాగితే 60 ఏళ్ళ ముసలావిడ బైక్లోంచి కింద పడితే ఎలా ఉంటుంది? ఆ కింద పడితే మేము పైకి లేపి కూర్చోబెట్టి మేము అంబులెన్స్ రప్పించి పంపించాం. వాళ్ళు లాక్కెళ్ళిన వారు యాజ్ ఇట్ ఈస్గా లాక్కెళ్ళిపోయారు. ఆ రోజు అట్ ద స్పాట్ నాకు కలిగిన ఎమోషనే ఈ సినిమా. ఆ స్పాట్లో నేను ఏదైతే చూశానో ఒక్కొక్క నా కొడుకుని నరికేయాలి నుంచుడు, నరికేయాలి, కాళ్ళు చేతులు నరికేసి రోడ్డు మీద ఎండలో వదిలేయాలి అని పడ్డాను చూడండి. ఆ ఎమోషన్కనే నేను ఈ సీన్ చేసుకున్నాను. ఎన్ని అప్లాస్మెంట్స్ తెలుసా? అవునండి. అసలు నవ్వుతానే ఉంటారు, చప్పట్లు కొట్టి. అది మరి దాన్ని భయంకరంగా చూపించకూడదు కానీ నరకాలి. 2 గంటల లోపల ఒప్పుకుంటే వాళ్ళ చేయొస్తుంది ఏం చేయాలి ప్లస్ అప్పుడు చేసుకుందండి. ప్లస్ ఈ సీన్ అనగానే నాకు ఇలా జరిగిందని ఇలా ఉంది అనగానే మా డైరెక్టర్ చెప్పగానే, మా డైరెక్టర్ ఆల్మోస్ట్ యూట్యూబ్లో చాలా చైన్ స్నాచింగ్ చూపించాను నాకు. అవన్నీ కలెక్ట్ చేసి ఇలా ఉంది, అవన్నీ చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. మీరు కూడా ఇప్పుడు కూడా చూడండి, యూట్యూబ్లో చైన్ స్నాచింగ్ అని పెడితే ఆ సీసీ ఫుటేజ్లో ఉంటాయి. ఒక ఆమె చెత్త వేసుకోవడానికి వస్తే ఫస్ట్ సీన్ మేము లాక్కెళ్ళిపోయాను చూపించాం. ఒక ఆమెని కింద లాక్కెళ్ళిపోయాను, ఒక ముసలావిని ఇలా పడి లాగితే పడి లాక్కెళ్ళారు. ఆ రోజు మాకు కలిగిన ఎమోషన్, దీన్ని నేను అసలు 100% ఒక వేరే ఆలోచనలు ఆలోచిస్తే సీరియస్ అయిపోయి సినిమా. ఇంకా అందరినీ ఆల్మోస్ట్ తలలు తెచ్చేసేంత పొజిషన్లో పెట్టేసేవాళ్ళం. చాలా సినిమాలు మాత్రం చాలా ఉన్నాయండి. చివరాఖరికి వచ్చేసి నిన్ను మళ్ళా షిండే గారు ఎస్ఐగా ప్రమోట్ చేస్తా, ఎస్ఐ డ్రెస్ వేసుకోపోతే నాకు వద్దు స్వామి, నా యావగేషన్ నేను వెళ్ళిపోతాను, చంపు కొట్టేసి నువ్వు హీరో అవ్వాలరా, నీ జీవితంలో హీరో కావాలంటాడు. అది మీ ముందు చెప్తున్నాను. ఆ సీన్ ఎందుకు వేసాను తెలుసా? లీడ్ ఫర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ 2. ఆ సీన్ అనుకోనే ఆ రోజే కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి సినిమా సక్సెస్ కొట్టేసామని. కాబట్టి యాక్చువల్గా పోస్ట్ చేయాల్సింది, ఏదో సెంటిమెంట్ కొట్టే వద్దన్నారు మా డైరెక్టర్. బోడెప్ప చచ్చిపోయాడు ఆ సినిమాలో. ఎవరే బోడెబ్బ మళ్ళీ పుడతాడు, మా నాన్న కూడా మళ్ళీ పుడతాడు. నెక్స్ట్ కథ కాదండి, అలాంటి కథ ఎక్స్ప్రెస్. కానీ ఇంకో విషయం కూడా అండి, బోడెబ్బను లైఫ్ లాంగ్ సప్తగిరి ఉండేంత వరకు రాసి పెట్టుకోండి. మంచి మిత్రులు పరిచయం చేసింది. కొంతమంది ప్రయాణం జరిగేటప్పుడు నేను కూడా బోడెబ్బ లేని సినిమా తీయను. అలాంటి వాళ్ళు ఎవరు వర్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంది ఇప్పుడు ఆ గంగిరే మన రెడ్డి మనం పిల్లవాడు అంకిరెడ్డి ఉన్నాడు, ప్లీజ్ ఫ్రేమ్ లోకి. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్. అంకిరెడ్డి, నేను అంకిరెడ్డి పక్కన ఎందుకు తిరుగుతాను తెలుసా అన్న? చెప్పు చూద్దాం. నువ్వు హైట్ గా కనపడతావు. నెక్స్ట్ సినిమాలో అంకిరెడ్డి పెద్ద క్యారెక్టర్ అండి. సప్తగిరి ఎక్స్ప్రెస్ అంకిరెడ్డి వల్లే స్టార్ట్ అవుతుంది. నీ లైఫ్ లాంగ్ ఒక మంచి మంచి బాబు నీకు అది. సో ఇట్లాంటి బ్యాచ్ మొత్తాన్ని కూడా. నాకు ఇంకొక విషయం, రామ్ ప్రసాద్ గారు నిన్ను నాకు ఒక మాట అన్నాడు. పోలాండ్ లో సాంగ్స్ చేసేటప్పుడు ఏదో పెద్ద హీరో చేసిన అంత ఇదిగా చేశారు. ఒకటి ఎన్నో అడుగులు ఎత్తుంటది, ఆ పిట్టగోడ ఉంటదంట కదా. అవును 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 అవును. అసలు అక్కడి నుంచి పడితే లేదు, పక్కా లేదు. అది నేను త్వరలో రిలీజ్ చేస్తాను, ఆ ఫుటేజ్ కూడా వెరీ సూన్ రిలీజ్ చేస్తాను. ప్లస్ పడితే లేదండి, కింద పెద్ద పెద్ద బండలు. పైగా ఆ బిల్డింగ్ హ్యారీ పోటర్ సినిమా ఉంది కదా, హాలీవుడ్ మూవీ, ఫిఫ్త్ పార్ట్ మొత్తం ఆ బిల్డింగ్ లో షూట్ చేశారు. మేము ఆ ప్యాలెస్ కి వెళ్ళాం, అదొక మధురానుభూతి. 100% అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది ఆ బిల్డింగ్ ని ఆ బిల్డింగ్ ఫ్రేమ్ మొత్తం కనపడాలి నాకు. ఎక్కడ ఉంటే పని కదా, నేను చాలా సాహసం, అంటే సాహసం అని కాదు కానీ సినిమా పోలాండ్ ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టేశాడు ఏదో చూపించడానికి, అది ఎక్కేసాడు. ఎక్కడ అనుకుంటే అది ఒక 40 అంతస్తుల పైన కూడా, అది అక్కడి నుంచి చేస్తున్నాడు. అది ఏం పేరు అసలు? అది ఒక రష్యా నాయకుడి పేరు. కమ్యూనిస్ట్. మీరు కమ్యూనిస్ట్ కాబట్టి అది చెబుతావా లేదని చెప్పేసి, అయ్యో మేము పేరు తెలియకుంటాను, ముందు ఏం తెలుసుకుని ఆ పేరు పలికాం. లేకపోతే పేరు యాక్చువల్ గా ఓపెన్ గా చెప్తున్నా అండి, ఆ పేరు పెట్టింది నేనే. ఎగ్జాక్ట్లీ అవును. ఆ పేరు విజయ్కి పెట్టింది నేనే. అతని పేరు విజయ్. విజయ్, శ్యాము,
గౌరీ శంకర్, ఈ అజయ్ ఘోష్. అవునా? అయ్యో పెద్ద ఘోష్, ఓకే ఓకే ఓకే, బెంగాల్ నాయకుడు. అది వెరీ గుడ్. అంటే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్. మనం రెగ్యులర్ పేర్లు వినకూడదురా. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు బయట నుంచి వస్తుంటారు, వాళ్ళకి విచిత్రంగా ఉంటారు. అవునా, ఎవరబ్బా అదేదో కొత్త పేరంట బాంబే నుంచి పట్టుకొచ్చారు, చెన్నై నుంచి పట్టుకొచ్చి నీకు ఆ కలరింగ్ ఇస్తాను నేను. ఏం అర్థమైందా? మొత్తం నీ పేరు ఎలా సాధించింది అన్న వద్దన్న, నాకు విజయ్ ఇష్టం అన్న. నీ పేరు అప్పుడు చెప్పాను, నాకు నీ పేరు వద్దు, ఏదన్నా మార్చుకో అన్న. లేదన్నా అన్నాడు. అప్పుడు నేను అడిగా, మీ నాన్న పేరు ఏం పేరు అన్న బుల్గాని అన్న. ఆ విజయ్ వాళ్ళ నాన్న పేరు బుల్గాని. బుల్గాని అనగానే నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా అండి. తర్వాత కనుక్కున్నాం బుల్గానిన్ గారు ఏంటి, ఎవరు, ఆయన ఎంత గొప్ప ఆయన. తర్వాత కనుక్కున్నా బుల్గానిన్ పేరే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఈ పేరు పెట్టుకుని ఎంత సెన్సేషన్ అవుతుందో చూడన్నా. అన్న నువ్వే నామకరణం చేశాను అన్నాడు. ఆ రోజు నుంచి వచ్చి నీ పేరు ఈ రోజు నుంచి ఈ పేరు విజయ్ కాదు బుల్గానిన్ అన్న. ఇప్పుడు ఆ పేరు ఎంత సెన్సేషన్ అయిందో. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆగి వెళ్ళిపోతున్న ఆయన ఆగి బ్యాక్ వచ్చి, అవునా మ్యూజిక్ డైరెక్టర్ బుల్గానిన్, అవును ఏంటి బుల్గానిన్ అంటే ఏంటి అని అడిగారు. అంటే అంత షాక్ ఇచ్చింది ఆ పేరు. కానీ నీ చెయ్యి మంచిది, అటు అరుణ్ గానీ అందరికి కానీ టెక్నీషియన్స్. చెయ్యి మంచిది కదా, నా మనసు మంచిది. నాకు మనసున్న వ్యక్తులు దొరికారు, ఎస్పెషల్లీ మా అరుణ్. నాకు నిజంగా క్యారెక్టర్ వైజ్ కానీ టాలెంట్ వైజ్ కానీ ఈ సినిమాలు మీరు ఈరోజు చూస్తున్నారు విజువల్స్ అన్ని. నేను వన్స్ ఒక స్టోరీ పిక్చర్ నరేట్ చేసి ఒక స్ట్రక్చర్ ఇచ్చి చూశాను కదా, లొకేషన్ లో చూశాను కదా, ఎంత ఇదిగా పడతావో. స్ట్రక్చర్ ఇచ్చి నేను వదిలేశాను. బట్ నాకు అరుణ్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే కమాండింగ్. నువ్వు నాకు కమెడియన్గా నాకు ఇచ్చావు, ఏదో అవకాశం ఇచ్చావు కదా అని నువ్వు చెప్పడం, నువ్వు ఇలాంటివి చేయడం, అలా చేయడం అంటే నేను ఒప్పుకోండాలి. నువ్వు ఏమన్నా పెట్టుకో. నాకు కెరీర్ ఉందండి, నీ కెరీర్కి నేను ఉండాలి 100%. ఆ రోజు నన్ను కమాండ్ చేశాడు. నాకు ఇంతకు ముందు ఉన్న సప్తగిరి ఈ సినిమాలో కనపడకూడదు. కామెడీ అంటావా, నిన్ను నేను మాట్లాడను. కామెడీ నువ్వే కావాలి డైరెక్షన్ చేసుకో, నాకు తెలుసు, నువ్వే చేసుకో, నో ప్రాబ్లం. నేను కూడా నీతో పాటు మానిటర్ మీద కూర్చొని ఎంజాయ్ చేస్తా. మిగిలిన ఎక్సెప్ట్ ఈరోజు మీరు చూసిన ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ ఇది కానీ, ఇవన్నీ 100% మా డైరెక్టర్ అరుణ్ డైరెక్షన్ నుంచి వచ్చినటువంటి సీన్స్. అవన్నీ ఈరోజు నాకు కామెడీ తప్ప మిగతా వస్తున్న పేరన్నిటికీ ఏకైక కారణం మా అరుణ్. నీకు తొరిగిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రోళ్ళు రాజు కానీ అందరు కానీ అందరు కూడా అదే అండి. మళ్ళీ ఒకటే విషయం, సప్తగిరి కోసం సప్తగిరి కష్టపడడంలో ఒక స్వార్థం ఉంటుంది. నా కెరీర్ నేను నిలబెట్టుకోవాలి, నేను ఎంతైనా కష్టపడతా. బట్ సప్తగిరిని నిలబెట్టడం కోసం, సప్తగిరి లాంటి ఒక మనిషిని నిలబెట్టడం కోసం ఇంతమంది సప్తగిరి, ఒక 100 మంది సప్తగిరిలు పనిచేస్తారు. గోపాల్ గారు అయితేనేమి, ప్రసాద్ గురూజీ అయితేనేమి, గోపాల్ మేనేజర్లు, బాలగోపాల్, అందరూ కూడా చాలా బాగా కష్టపడారు. అందరూ మన సినిమా మన గౌతమ్ రాజు గారు, ఆయన అయితే అసలు మీరు చేసింది అందరు తీసుకొచ్చి ఆయనగా చూపించాల్సింది. ఆయన స్కూల్లో పెట్టేసాం, ఆయన స్కూల్లో మొత్తం వాడేశారు, ఆయన ఏ వాడాలి మొత్తం వాడేశారు. పిల్లలు వచ్చి చూడండి అన్నారు. మా సినిమాని మనకు అద్భుతంగా చూపించారు. మాకు గౌతమ్ రాజు గారు, మా ఆఫీస్ ఒక కాలేజ్ అయితే ఏమర్థం, మేమంతా స్టూడెంట్స్ అనమాట. గౌతమ్ రాజు గారు వచ్చేటప్పుడు ఇలా ఉంటాం మేము, ఆయన తెలియదు మాకు, ఇలా కూర్చుంటాం, ఏం జరుగుతుంది ఇదేంటి అంటే గౌతమ్ రాజు గారు వైట్ అండ్ వైట్ రాగానే ప్రిన్సిపల్ లేదు సార్ ఏంటమ్మా అలా ఆయన లోపలికి అలా ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అమ్మ ఏదో ఒక ప్రిన్సిపల్ కాలేజీలోకి వస్తే ఎంత సైలెన్స్ ఉంటుందో అంత సైలెన్స్ అనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. బట్ ఈరోజు ఈ అవుట్పుట్కి మేము చాలా ఫైట్ చేసాం. అంటే దాని ముందు ఇప్పుడు మా చేతిలో ఒక విషయం అండి, 2 గంటల 3 నిమిషాల సినిమా ఉందండి ఇప్పుడు మీరు చూస్తుంది ప్రజలందరూ. బట్ మా దగ్గర ఇంకొక 25 మినిట్స్ సినిమా ఎక్స్ట్రా ఉంది. ఓ సూపర్. ఏ సూపర్ అయితే నీ సీన్ లేదుగా, అసలు మర్చిపోయా. అది నిజంగా అది మేము ఎంత ఫైట్ చేసామంటే ఆఫీసులో ఒక్కొక్కరు బాధపడిపోయి చేస్తున్నప్పుడు తెగ నవ్వామన్నా. మనది ఎంత అసలు. నేను ఆ సీన్ చేసిన తర్వాత బయట షూటింగ్లకి వెళ్ళి రే కొట్టారా సప్తగిరి అని చెప్పేవాడిని నా తోటి ఆర్టిస్టులకి. తాగుబోతు రమేష్ కానీ వీళ్ళందరికీ నా తోటి ఆర్టిస్ట్ ఉంటారా, కొట్టాడు సప్తగిరి. రే నేను ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక సీన్కి కింద పడి దొల్లానరా. నేను యాజ్ ఎ కమెడియన్గా నేను చెప్తున్నాను, కింద పడి దొల్లి అసలు మామూలుగా ఉండదు. నాకు ఆనందం వస్తే నేను అసలు కింద పడి దొల్లుతుంటాను. అలా నవ్వానంటే నువ్వు చెప్తున్న ఎమోషన్లో నాకు అర్థమైపోయింది. ఆ కంటెంట్లో వర్కౌట్ అయింది రా గిరి, ఆ సీన్ వర్కౌట్ అయింది అనే వాళ్ళు అందరూ.
బట్ ఫైనల్గా ఆ సీన్ మేము తీసేయాల్సి వస్తే ఏడ్చాను, నిజంగా ఏడ్చాము, ఏడిపే. ఆ scene నిద్ర లేవు. నిద్ర లేవు. ఏంటి సార్ సప్తగిరి మార్క్ కామెడీ సార్ అది, దీనికోసం వస్తారండి, మిగతావన్నీ ఓకే అంటే అమ్మా లేదమ్మా కథ నాపేస్తుంది. కథ ఆపేస్తుంది, నీ కామెడీ ఎవరు కావాలి, నీ కామెడీ కావాలంటే మళ్ళీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వేసుకొని చూసుకుంటారు, చూడమను, అవును. ప్రేమ కథ చిత్రం వేసుకొని చూసుకోమను, అది 24 గంటలు టీవీలు వేస్తుంటారు, అవి చూసుకోమని చెప్పి, లేకపోతే డివిడీలు కొనుక్కోమని చెప్పు, నేను చెప్పిన మాట వినాలమ్మా మీరు, నా దారికి రావాలి మీరు అన్నారు. అరే ఇదేంట్రా ఇలా అయిపోయింది. ఈరోజు ఆ సీన్కి ఈ రోజు నా ఫోన్లో ఉంది ఆ సీన్, అలా చూసుకుంటే పగలబడిన అవుతాను. మా ప్రొడ్యూసర్ గారు మేమంతా అసలు ఒకరినొకరు ఇలా చూసుకోవడం పక్క వెళ్ళిపోవడం. మీ నంబర్ అండి 100 సార్లు యాడ్ చేసి తీసాం. అదే ఇంకో విషయం అంటే దాంట్లో సీజీ వర్క్ కూడా అయింది. అవును. దానికి సీజీ వర్క్ కూడా, ఆ సిలిండర్ సీన్లు కొన్ని ఉంటాయి, ఆ సిలిండర్లు అన్నీ తిరుగుతుంటాయి పైన, ఒక చిన్న బ్లాస్టింగ్లో కామెడీలో. అది ఎప్పుడెప్పుడు జనాలు కనీసం నా ఫేస్బుక్లోనే పెట్టేద్దాం అనుకున్నా, లేకపోతే ఈ సినిమా ఎలాగ హిట్ అయింది కదా, వెరీ సూన్ ఆ సీన్ కూడా జాయిన్ చేసి నెక్స్ట్ వీక్ లో జాయిన్ చేద్దాం ప్లాన్. నెక్స్ట్ వీక్ లో జాయిన్ చేద్దాం ప్లాన్. అది పడితే నా మార్క్ కామెడీ సీన్ ఒకటి పడినట్టండి. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. ఈ సక్సెస్ ని ఇట్లానే ఎంజాయ్ చేస్తా ఇంకా మున్ముందుకి ఇక దూసుకెళ్ళిపోవాలని సార్ సప్తగిరి ఎక్స్ప్రెస్ మరీ కోరుకుంటూ, ముఖ్యంగా లాస్ట్ ఒక మాట అండి, మనం తీసుకున్న సినిమా ఇంత హిట్ అయింది, ఇంత రేంజ్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పెడుతున్నారంటే దానికి కారణం ప్రేక్షకులేనండి. మేము రాసుకునేటప్పుడు కూడా ఇది ప్రేక్షకుల సినిమా, వాళ్ళని ఏం చేసుకుంటూ రాసుకున్న సినిమా, వాళ్ళు హ్యాపీగా వచ్చి నవ్వుకొని వెళ్ళిపోవాలి మన సినిమా, దానికోసం ఆ దృష్టిలో పెట్టుకొని రాసుకొని చేసుకున్న సినిమా అండి. నేను గిరి, మన అజయ్ గారు, రామ్ ప్రసాద్ గారు, గౌతమ్ రాజు గారు చాలా కష్టపడి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాం, దాన్ని హిట్ చేశారు. మాకన్నా ఆనంద బాష్పాలు ఇచ్చారు మా కళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్, ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులకి, వరల్డ్ వైడ్గా ఉన్న తెలుగు ప్రేక్షకులకి చేతులు జోడించి శిరస్సు వంచి మొక్కుతున్నాను. మీరు నాకు ఇచ్చినటువంటి అద్భుత విజయం జీవితంలో మర్చిపోలేను. 8 ఏళ్ళ కష్టం, 11 ఏళ్ళ కష్టం అండి. 8 నెలలుగా చాలా కష్టపడ్డాం, అహర్నిశలు కష్టపడ్డాం, నిద్ర లేవు. ఇప్పటికీ ఇంకో విషయం చెప్తున్నాను, 15 రోజులుగా నిద్ర లేదండి. ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది, ఏదో కంట్లో ఐకూలు వేసుకుని మరి మీ ముందుకు మాట్లాడుతున్నాను. అప్పుడు సినిమా ఏమవుద్దా అని టెన్షన్, 15 రోజుల నుంచి నిద్రపోలేదు. ఇప్పుడు సినిమా హిట్ అయిపోయింది, ఇంత ఆనందంతో నిద్ర రావడం లేదు. 2 రకాలుగా ఉన్నాం. బట్ ఎనీవే ఫైనల్గా మీరు మమ్మల్ని గెలిపించారు, మీరు మమ్మల్ని హత్తుకున్నారు. మీ రుణం 100% లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. త్వరలో మిమ్మల్ని అందరినీ కలవడానికి వస్తున్నాను. ఈ విజయాన్ని మీతోనే షేర్ చేసుకుంటాను. That's always a dream, sir. Thank you so much. నేను వస్తా. మీరు ఉట్టి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గురించి అడిగారు, డిఓపి గురించి ఎందుకు అడగలేదు? నెక్స్ట్ వాళ్ళే కదండి మనల్ని భరించేది. డిఓపి టార్చర్ కూడా మాకు ఉండే, we forgot that.